విక్టోరియా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నేను అనదీరి మాట్లాడుతున్నా అండి. ఇక్కడ వచ్చేసి మనం సంగారెడ్డి డిస్టిక్ మండలం ఏదన్నా ఇక్కడ అందోల్ మండలు తాళల్మన్న గ్రామంలో సీను అనే రైతుకి మనం ఒక 3 ఎకరాలకు మనం ఆయిల్ మందులు అనేది కొట్టడం జరిగిందండి. ఆయిల్ మందులు కొట్టించిన తర్వాత మన ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మనము ఆ శంకరన్న దగ్గర నుంచి వచ్చేసి అన్నకి ఇచ్చేసి ఇక్కడ కొట్టడం జరిగింది. ఎట్లా ఉంది సార్ మందులు? ఎట్లా ఉన్నాయి సార్? బాగున్నాయి సార్. మందులు వాడచ్చా సార్? ఇవి ఎన్ని స్ప్రేలు కొట్టించారండి ఇప్పటికి? 2 స్ప్రేలు కొట్టించారు కదా. ఇప్పటికి 70 డేస్ పంట. ఇది 70 డేస్ అయింది. ఇప్పటికి 2 స్ప్రేలు అయిపోయినాయి. ఆల్రెడీ మందు కొట్టి కూడా 18 డేస్ అవుతుంది. ఇప్పటికి బాగుంది. 18 రోజులు అవుతుంది. మందు కొట్టి 18 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా స్టిల్ మందు ఆపింది. కొట్టక ముందు ఎంత ఉండే అన్నది? కొట్టిన తర్వాత ఎంత హైట్ పెరిగింది? కొట్టక ముందు అంటే దగ్గర 3 అడుగులు ఉండే. 18 రోజుల్లో దగ్గర 2 అడుగులు పెరిగింది. మళ్ళీ 1.5 అడుగున్నర నుంచి 2 అడుగులు పెరిగిందంట. మోకాలు పెట్టి ఉండే ఈడుకుండే అంటే ఒక 2 జానాలు పెరిగింది. ఎట్లా ఉందని ఎట్లా అనిపిస్తున్నా? మందు బాగుంది సార్. వేరే రైతులు వాడచ్చా దీన్ని? వాడచ్చు. ఈ మందు వాడడం వల్ల నీకు ఏమేమో మార్పు కనిపించిందా? మంచిగా సార్. ఆకు పెడుస్తానం కానీ ఏమన్నా దోమ కానీ ఆకు కానీ గూడ రాలిపోవడం కానీ మంచిగా సార్. గూడ రాలిపోతుంది. కాయలు కూడా బాగా కాస్తుంది సార్. వేరే రైతులకు మీరు ఏం చెప్తారు సార్? మీరు ఈ మందు వాడుకోవచ్చు అంటారా? ఈ మందు వాడుకోవచ్చు సార్. అందువల్ల బాగుంది. ఈ మందు వాడుకోవడం వల్ల కాయలు కూడా వచ్చినాయండి. 70 రోజుల పంట. ఎట్లా ఉంది సార్ ఈ మందు? ఎట్లా ఉంది? బాగుంది సార్. ఇది విక్టోరియా బయోటెక్ ఎక్కువ పవర్ వాడచ్చు సార్. ఏ రైతులకైనా రికమెండేషన్ చేయొచ్చు. నేను కూడా అనుకోలేను ఇంత రిజల్ట్ ఉందని. ఫస్ట్ ఆయిల్ కలిపిమని చెప్పి కొట్టమని చెప్పాను. వీళ్ళు మర్చిపోయి సింగల్ కొట్టేశారు. సింగల్ కొట్టినా కూడా రిజల్ట్ 3-4 డేస్ లో నాకు రిజల్ట్ ఏం లేదు అన్నారు. తర్వాత మళ్ళీ 1 వీక్ లోపల చేంజ్ అయిపోయింది పంట. బాగుంది. అప్పుడు ముందు పెయిన్ బంక ఆకు ముడత బాగుండే, అన్ని పోయినాయి. బాగైంది ఇప్పుడైతే పంట. దగ్గర 4.5 నుంచి 5 అడుగుల వరకు పెరిగింది. ఇది దగ్గర 4.5 అడుగుల నుంచి ఈ హైట్ అయితే లేకుండే. ఫస్ట్ ఒక 2.5 అడుగులు అట్లా ఉండే. దగ్గర 18 రోజుల వరకు మందు ఎటువంటి ప్రాబ్లం లేదు. దోమేటాక్ కానీ ఏం కానీ కుచ్చులు కానీ మడత కానీ ఎర్రనాలు కానీ పిండినాలు కానీ ఏం లేకుండా ఏం లేదు సార్. మందు అయితే సమర్థవంతంగా ఆపింది. ఇప్పుడు తర్వాత వచ్చేసి 2 స్ప్రేలు కొట్టిండు. ఇప్పుడు 70 రోజులు 2 స్ప్రేలు కొట్టిండు. యాక్చువల్గా ఇప్పటికీ మనకు 3 స్ప్రేలు పడతాయి. 3 స్ప్రేలు కావాల్సింది. కాయ కూడా మంచి ఎగ్దమ్ సైజు. కాయ ఉడుతుంది. ఇప్పుడు కనుక ఇంకో 3 స్ప్రే కనుక కొట్టుకుంటే మనము ఇంకా కూడా బాగా నీట్గా వచ్చేసి కొత్త బ్రాంచెస్ కూడా చూసుకోవచ్చు. కొత్త బ్రాంచ్ కూడా బాగుంది కదా. సరేనా? మిగతా రైతులకు ఏం చెప్తాను? బాగుంది సార్. మళ్ళీ ఇదే కొట్టమని చెప్తారు కదా. సార్ వచ్చేసి ఉమామహేశ్వర ఫర్టిలైజర్ సార్ వచ్చేసి సార్ది షాప్ ఎక్కడ ఉందంటే నేరడిగొండ ఎక్స్ రోడ్ దగ్గర ఈ మందులు అనేది అవైలబుల్ ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో సార్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఇక్కడ తీసుకొని సార్ దగ్గర అవైలబుల్ ఉంటాయి మందులు. లేకుండా కంపెనీ నుంచి అయినా సరే సార్ తెప్పించేసి మీకు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రైతు యొక్క భవిష్యత్తు బాగుండాలి. కెమికల్ వాడడం వల్ల రైతు చాలా నష్టపోయి అధిక ధరలు పెట్టి వీటితో చాలా నష్టం జరగకుండా తక్కువ ధరలో రైతుకు మంచి జరగాలని చెప్పేసి ఒక కంపెనీ మోటోతో మనం ముందుకెళ్తున్నామండి. ఇట్లాంటి మందులు వాడడం వల్ల రైతుకు ప్లస్ సార్ ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఖర్చు ఎట్లా వస్తుంది సార్ ఒక ఎకరానికి? మీ లెక్కల ఏ మందు కెమికల్ ఇచ్చినా కూడా నీకు 15 డేస్ వరకు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 18 డేస్ అయిపోయింది. ఇంకా 4 డేస్ అయినా అవ్వలేదు. అదే సార్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇగో కాయలు కూడా మంచి సైజులో ఉన్నాయి. సరే సార్, ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్.